వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మేలో పార్టీ పెడతా, అంతకుముందే చంద్రబాబు నాయుడిని కలుస్తా. ఈ మాట అంటుంది ఎవరో కాదు, కేసీఆర్ బిడ్డ కవిత. రీసెంట్గా ఆవిడ ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వచ్చారు. ఆ పార్టీ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆవిడ రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామాను కూడా కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే ఆమోదం తెలిపారు ఆ రాజీనామాకు. ఇక ఆవిడ అదే రోజున బయటకు వచ్చి సో, ఆ పార్టీతో పూర్తిగా తన బంధం తెగిపోయింది. తన తండ్రి పార్టీతో అని చెప్పి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాను త్వరలోనే పొలిటికల్ పార్టీ పెడుతున్నానని ఆ రోజే అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆ జాగృతిగా తనకు ఒక జాగృతి అనే ఒక వేదిక ఉంది కాబట్టి, దాన్నే పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందించే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో, ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారావిడ. మొత్తం మీడియా కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాత ఆవిడ ఇన్ని రోజులుగా లోకల్ బాడీస్‌లో గాని, ఇది మున్సిపల్ ఎన్నికలు గాని, పంచాయతీ ఎన్నికలు ఇవి చాలా వచ్చినాయి. అయితే వీటిలో ఎక్కడ కూడా ఆమె పార్టీ పెట్టకపోయినా ఆమె తరపున ఎవరో ఒకరు అభ్యర్థి అక్కడ పెర్ఫార్మ్ చేయగలరు గానీ, బట్ ఆ దిశగా ఆవిడ ఫోకస్ పెట్టలేదు. అయితే కవిత పార్టీ ఎప్పుడుంటుందా అని అందరూ కొంతమంది ఆమె ఫాలోయర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్న సమయంలో, ఈరోజు అఫీషియల్‌గా ఆవిడ ఒక ప్రకటన చేశారు. ఏం చేశారంటే, మే మొదటి వారంలో నా పార్టీని అనౌన్స్ చేయబోతా ఉన్నాను నేను అని చెప్పి అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆవిడ ఇంకో కీలక కామెంట్ కూడా చేశారు. ముహూర్తం చూసుకొని మరీ పార్టీ పెట్టబోతా ఉన్నాను నేను. మంచి ముహూర్తంలో నా పార్టీని అనౌన్స్ చేయబోతా ఉన్నాను. అంతేకాదు ఆ పార్టీకి సంబంధించి నా పార్టీ పేరులో తెలంగాణ అనే పదం మాత్రం తప్పకుండా ఉంటుంది అని చెప్పారు ఆవిడ. ఈ అంశాలతో పాటు పార్టీని అనౌన్స్ చేయబోతున్నాను అన్న తర్వాత ఆ పార్టీ పేరుకు సంబంధించి జాగృతితో కలిసి తెలంగాణ జాగృతి అని ఉంటుందా, ఇంకెలా ఉంటుందనే చర్చ అయితే చాలా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆమె ఫాలోయర్స్ మాత్రం ఆమెకి సన్నిహితంగా నడుస్తున్న కొంతమంది మాత్రం చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోపలే తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసే లోపలే ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేస్తోంది. చాలా సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతోంది ఈ విషయంలో అనేది మనకున్న సమాచారం. ఎందుకు ఈ దిశగా ఆవిడ ఫోకస్ పెట్టబోతున్నారు అంటే, మనం గతంలో ఒక 2, 3 సార్లు ఈ అంశాన్ని నేను హైలైట్ చేసినట్టు. అయితే నిజంగా ఈ రోజున తెలంగాణ రాజకీయాల్లో కవిత వేసిన అడుగులు ఎటువైపు వెళ్తాయి? దాని ఇంపాక్ట్ ఆ పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పుకునే ముందు, ఆవిడ ఎందుకు చంద్రబాబు నాయుడు వైపు చూస్తా ఉంది? చంద్రబాబు నాయుడు మద్దతు ఎందుకు కోరుకుంటా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక నిజంగా ఈరోజు ప్రెజెంట్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి స్కోప్ ఉందా అంటే, మాక్సిమం 90% లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ట్రయాంగిల్ ఫైట్ 3 పార్టీల మధ్య. మొన్న చూసాం మనం పంచాయతీస్ గాని, ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గాని, ఇవన్నీ కూడా ట్రయాంగిల్ ఫైటే జరిగినాయి. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ వాక్యూమ్ లేదు రాష్ట్రంలో. అలాంటి చోట కవిత తాను బలవంతంగా చొరబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం తను బీఆర్ఎస్ ఆదరించని కారణంగా తను జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత. అంతేకాదు ఆవిడ ఎవరు అవగాహనగా ఐడియాస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఆవిడని ఎవరు ఈ దిశగా నడిపిస్తున్నారో నాకైతే తెలియదు గానీ, కవిత కరెక్ట్‌గా రాంగ్ స్టెప్ ఏస్తుందనేది నాకున్న ఒక అంచనా. ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా. ఎందుకంటే నిజంగా ఇప్పుడు స్కోప్ లేదు తెలంగాణ రాజకీయాల్లో. కాకపోతే కవిత ఇక్కడ హైలైట్ చేసిన ఇంకొక అంశం ఏంటంటే, ఆవిడ ఏం చెప్తా ఉంది, బీఆర్ఎస్‌లో ఎవరైనా అసంతృప్త నేతలు ఎవరైనా ఉంటే, కేసీఆర్ మీద తిరుగుబాటు చేసిన నేతలు ఎవరన్నా ఉంటే తన వైపుకి రండి అని చెప్తా ఉంది. అంటే నేను కొత్తగా పార్టీ పెట్టినా, నేను కొత్తగా లీడర్స్‌ని తయారు చేసుకోలేను. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలంతా తన వైపు రండి అని చెప్తుంది. పర్టిక్యులర్‌లీ తన తండ్రి పార్టీని టార్గెట్ చేస్తా ఉంది. సో, తద్వారా ఆమె బీఆర్ఎస్‌కే ఎసరు పెట్టబోతా ఉన్నది. బీఆర్ఎస్‌ని టార్గెట్ చేయబోతా ఉందనేది మనకు క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే బీఆర్ఎస్‌లో ఉన్న నేతలనే తన వైపుకి ఆహ్వానిస్తుంది కాబట్టి. అలా బీఆర్ఎస్ ఖాళీ అయితే తను ఆ స్థానంలో ఆక్యుపై చేయాలని కవిత చూస్తుంది. అలా అయితే కొంత ఏదైనా స్కోప్ ఉండొచ్చు. అయితే కవితని ఎంతవరకు నమ్ముతారనేది ఒక $1 మిలియన్ క్వెషన్. ఎందుకంటే ఆమె అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ మొత్తం అన్యాయం జరుగుతుందని పిడికిలు బిగించినా ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా రాలే. ఆ పార్టీలో ఉన్నోళ్ళు రాలే, పార్టీ బయట ఉన్నోళ్ళు రాలే. కవిత ఫ్యామిలీ తప్ప ఆ రోజు ఆవిడకి అండగా ఉంది ఎవరు లేరు. ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా. జాగృతి పేరుతో తాను లిక్కర్ స్కామ్‌లను అడ్డం పెట్టుకోనో, ఇంకో దానిలోనో సంపాదించిన డబ్బుతోనే ఆమె ఈరోజు పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తుందనే ఒక విమర్శ మాత్రం ఆమె మీద బలవంతంగా ఉంది. అయితే అట్ ద సేమ్ టైమ్ కేటీఆర్ గాని, ఆయన బ్యాచ్ గాని, సోషల్ మీడియా బ్యాచ్ గాని ఆమె మీద చేసిన వ్యక్తిత్వ హననం కూడా ఆమెకు కొంత సానుభూతి కలిగిస్తా ఉంది తెలంగాణ ప్రజల్లో. ఇది కనీసం కేటీఆర్ లాంటి వాళ్ళు క్రాస్ చెక్ కూడా చేసుకోరు. సో, అదంతా పక్కన పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు వైపు ఆమె ఈనాడు చూడట్లే. ఎప్పుడైతే తన పార్టీ నుంచి బయటకొచ్చిందో, కేసీఆర్ మీద తన బాపు మీద తిరుగుబాటు జెండా ఎగరేసిందో, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వైపు చూస్తా ఉంది. ఎందుకు చూస్తా ఉంది చంద్రబాబు నాయుడు వైపు, ఆయన పార్టీ వైపు అంటే, తెలంగాణలో ఓ పార్టీ అధినేత లేకపోయినా, ఆ పార్టీని నడిపించే నేత లేకపోయినా, ఈరోజు రాక్ సాలిడ్‌గా టీడీపీ క్యాడర్ నిలబడుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ని హ్యూమిలియేట్ చేస్తే కేసీఆర్ అండ్ బ్యాచ్, ఆ రోజు టీడీపీ క్యాడర్ గాని, టీడీపీ జెండాలన్నీ టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు వెళ్ళాయి. ఆ తర్వాత చూసాం మనం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీని జీరోకి పడేసాయి. ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక అది సాయన్న టీడీపీ నుంచే వెళ్ళడం జరిగింది ఒకప్పుడు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా అక్కడ టీడీపీకి కూడా ఓట్ బ్యాంక్ ఉండింది. లాస్య చనిపోతే ఆయన బిడ్డ లాస్య ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్ వైపే వెళ్ళింది. అక్కడున్న టీడీపీ కొత్త ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపే వెళ్ళారు.
ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీడీపీ ఓటర్లంతా నా వైపే అని కేసీఆర్ గుండెలు బాదుకుంటే ఒక్క ఓటర్ కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళాల, మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. అంటే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట టీడీపీకి కొన్ని పాకెట్స్ లో, లైక్ ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఇలాంటి చోట్ల సాలిడ్, ఉమ్మడి నిజామాబాద్, ఇలా సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది టీడీపీకి ఇప్పటికి స్టిల్. మొన్న మనం చూస్తే పంచాయతీస్ లో కొన్ని చోట్ల అది ఎక్స్పోజ్ అయింది ఆ విషయము. అదేవిధంగా మున్సిపాలిటీలో ఖమ్మం లాంటి చోట కూడా మనం చూసాం మధ్యలో వార్డులు గెలుచుకోవడం. సో అది టీడీపీకి ఉన్న ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్, అది రాక్ సాలిడ్ గా నిలబడి ఉంది ఇప్పుడు దాకా. అంటే ఇప్పటికిప్పుడు టీడీపీని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేద్దాం, టీడీపీని రీవ్యాంప్ చేద్దామన్నా ఆ పార్టీ వైపు గతంలో వెళ్ళిన వాళ్ళైనా సరే కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. దట్టు వీటన్నిటికంటే టీడీపీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ సెట్ ఏంటంటే ఒక బీసీ ఓట్ బ్యాంక్. మామూలు మన నిజానికి ఏపీలో చెప్పుకుంటాం కానీ ఏపీ కన్నా తెలంగాణలోనే టీడీపీకి బీసీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆయన ఆడపిల్లకు ఆస్తి హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, ₹2 కిలో బియ్యం. సో ఇవన్నీ మనం చూస్తే ఇవన్నీ కూడా బీసీ ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసాయి టీడీపీకి. తెలంగాణలో ఎంతో మంది బీసీ నేతలు ఉన్నారు తెలంగాణ టీడీపీకి. ఒక స్ట్రాంగ్ లేయర్ లాగా ఆ పార్టీని ఏ ఇష్యూ వచ్చినా కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళంతా. సో ఏపీలో ఇప్పుడు అలాంటి నేతలు ఎవరు లేరు, సారీ టు సే. సో అలా అంత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టే, బేస్ ఉంది కాబట్టే ఇప్పటికీ ఆ పార్టీని ఎవరు పట్టించుకోకపోయినా, అధినేతకి టైం లేకపోయినా, లోకేష్ దాన్ని పక్కన పెట్టినా పూర్తి స్థాయిలో ఆ బీసీ ఓట్ బ్యాంక్ మాత్రం ఆ పార్టీ మీద ప్రేమతో అలాగే కంటిన్యూ తో వస్తుంది ఆ జెండా పట్టుకుని. సో ఆ ఓట్ బ్యాంక్ కవితకు కావాలి. అందుకే ఆమె చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేసింది. స్టార్టింగ్ లోనే బీసీ నినాదం అందుకుంది, రిజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ ని టార్గెట్ చేసి ధర్నాల పేరుతో హడావిడి చేసింది. అంటే చంద్రబాబు నాయుడు అండదండలు తనకు ఉన్నాయి అనుకుంటే, సో తాను టీడీపీలోకి వెళ్తుందనే ప్రచారం కూడా జరిగింది. టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు తెలంగాణ టీడీపీ అని. ఆ దిశగా వర్కౌట్ కాలేదు. లోకేష్ లాంటి వాళ్ళు దాన్ని అంగీకరించలేదనే చర్చ కూడా వచ్చింది. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఆమె తిరుమల వెళ్ళింది ఇటీవలే, ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసింది ఆవిడ. పలు అంశాల్లో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా పొగిడింది. సో చంద్రబాబు నాయుడు ఒకసారి కలిసి, అంటే ఆయన సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తే పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ముందు టీడీపీ క్యాడర్ లోకి ఆ ఇమేజ్ ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. అందుకే ఆ ఓట్ బ్యాంక్ గానీ, ఆ ఓటర్ గానీ తన వైపు చూసే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు విషయంలో అంత స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ అని చెప్తా ఉన్నారు. మరి ఆవిడని పార్టీలోకి తీసుకుంటే మేము జగన్ తీసుకున్నట్టే అని లోకేష్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ పార్టీలోకి రావాలని చూడట్లేదు. చంద్రబాబు నాయుడు మద్దతు తనకు కావాలనుకుంటా ఉంది. సో ఆయన ఆశీర్వాదం రూపంలో ఆయన కలిసేందుకు కూడా ఆమె ట్రై చేస్తుంది. మరి ఆమెకి ఇప్పటిదాకా కలవకుండా అడ్డుపడుతున్న శక్తులు అయితే కొన్ని ఉన్నాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. మరి ఆల్రెడీ పార్టీని అనౌన్స్ చేసింది కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఆమెకు అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అన్నది మనం చూడాలి.